Hi, hello, welcome to my channel Rajesh English Club. Dear viewers, my teachers, ఈరోజు మీకు నేను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ యొక్క ఈరోజు జరిగినటువంటి ఈ ఎగ్జామ్ FA2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఈవే సబ్జెక్ట్ యొక్క కీ అనేటువంటి తీసుకొచ్చాను అనమాట. దీంట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఆన్సర్స్ అనేటువంటి మీకు నేను చెప్తాను. ఆల్రెడీ మనం రాపించుంటాం, ఒకవేళ మీరు రాయించుకోకుంటే వాటిని మళ్ళీ కూడా మన పిల్లల చేత నేర్పించి రాయించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. వీటి యొక్క ఆన్సర్స్ తెలియజెప్పాలి పిల్లలకి మనం. ఓకేనా అండి? సరే, ముందుగా మనము థర్డ్ క్లాస్ చూద్దాం. థర్డ్ క్లాస్ సంబంధించి MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కు సంబంధించినటువంటి 15 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అనేటువంటిది ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా సెక్షన్ B కి సంబంధించి 2 క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయండి మనకు. 16th 17th క్వశ్చన్. దీంట్లో ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి మనం 2 పాయింట్స్ రాపిస్తే సరిపోతుంది. నేను అడిషనల్ గా వీలైన చోట 3 పాయింట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్సర్స్ అన్ని కూడా నేను ఇంగ్లీష్ లో రాయడం అనేటువంటి జరిగిందండి. 16th క్వశ్చన్ ఏంటంటే, రవి పార్క్ లో ఆడుకుంటున్నాడు, ఒక అపరిచిత వ్యక్తి అసౌకర్యంగా తాకాడు అనమాట. రవి ఏం చేయాలి అనేటువంటిది ఇచ్చాడు. రవి షుడ్ షౌట్ ఫర్ హెల్ప్ అండ్ మూవ్ అవే ఫ్రమ్ ద స్ట్రేంజర్. మనోడికి దూరంగా ఉండాలా, అసౌకర్యంగా తాకాడంట అబ్బాయిని కూడా. కాబట్టి దూరంగా ఉండాలి. ఇమీడియట్ గా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ అనేటువంటిది చేయాలి. టీచర్ ఆర్ ఏ ట్రస్టెడ్ ఎల్డర్, టీచర్స్ కావచ్చు, నమ్మినటువంటి పెద్దవాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. యూ షుడ్ నెవర్ గో ఎనీవేర్ విత్ దట్ స్ట్రేంజర్, అతనితో ఎప్పుడు కూడా బయటికి వెళ్ళొద్దు. ఓకేనా అండి? ఇది 16th క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. మనకు 17th వచ్చేటప్పటికల్లా ఫుడ్ వేస్ట్ కు సంబంధించినటువంటి 2 స్లోగన్స్ రెడీ చేయమన్నారు. ఫుడ్ వేస్ట్ కాకుండా ఉండాలంటే మనం పాటించాల్సిన 2 స్లోగన్స్. డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ ప్రెషస్, సేవ్ ఫుడ్, సేవ్ లైఫ్. ఇది 17th. నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా దాంట్లో మన యొక్క సెన్స్ ఆర్గాన్ సంబంధించి ఒక 4 చూపించారు. అవి ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు అనేటువంటిది రాయాలి. వాటిని మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేటువంటి, అంటే వాటి యొక్క ఫంక్షన్స్ అనేటువంటిది మనం ఇక్కడ రాయాలన్నమాట. ఆ ఫంక్షన్స్ అనేటువంటి మనం మెన్షన్ చేసిన చూడండి. ఐ అంటే హెల్ప్స్ అస్ సీ థింగ్స్. బి మౌత్ హెల్ప్స్ అస్ ఈట్ అండ్ స్పీక్. సి నోస్ అండి హెల్ప్స్ అస్ బ్రీత్ అండ్ స్మెల్. డి ఇయర్ హెల్ప్స్ అస్ హియర్ సౌండ్స్. ఓకేనా? నెక్స్ట్ 19th క్వశ్చన్ అనేటువంటిది ఉంది. 19th క్వశ్చన్ ఏంటంటే, ఇంట్లో మీ తల్లిదండ్రులు మీరు సరిగా తినడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం గుర్తు చేస్తుంటారు. మీరు ఇంట్లో లేనప్పుడు, మీరు ఇంట్లో ఆహారం తినేటప్పుడు పాటించే మంచి ఆహారపు అలవాట్లు అనేటువంటి రాయమన్నారు. వాష్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్, ఈట్ ఫ్రెష్ అండ్ హెల్దీ ఫుడ్, చూ ఫుడ్ ప్రాపర్లీ, డో నాట్ వేస్ట్ ఫుడ్, ఈట్ ఎట్ ఫిక్స్డ్ టైమ్స్ ఎవ్రీడే. ప్రతిరోజు ఒకే టైంకి మనం తినాలి. ఓకేనా అండి? నెక్స్ట్ 20th క్వశ్చన్ అనేటువంటి చూద్దాం. 20th క్వశ్చన్ ఏంటంటే, హౌ కెన్ యూ కీప్ యువర్ బాడీ హెల్దీ? మీ శరీరాన్ని హెల్దీగా ఉంచుకోవడానికి పాటించాల్సినటువంటి, ఈట్ గుడ్ ఫుడ్, ఈట్ హెల్దీ ఫుడ్ ఏదైనా రాయొచ్చు. డ్రింక్ క్లీన్ వాటర్, ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, స్లీప్ వెల్, కీప్ యువర్ బాడీ అండ్ సరౌండింగ్స్ క్లీన్. ఓకేనా? నెక్స్ట్ 21st క్వశ్చన్ ఇక్కడ వచ్చేటప్పటికి పిక్చర్స్ ఇచ్చాడు. ఆ పిక్చర్స్ లో ఉండేటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనం రాయలు ఏమేమి ఇచ్చాడు. ఏ అనేటువంటిది పొటాటో ఇచ్చాడు, బి మ్యాంగో ఇచ్చాడు, సి యాపిల్ ఇచ్చాడు, డి టొమాటో ఇచ్చాడు. వాటిలో ఒక పిక్చర్ కి సంబంధించి మనం పిక్చర్ గీయాలి. అండ్ అగైన్ ఫ్రూట్స్ కింద ఫ్రూట్స్ రాయాలా, వెజిటబుల్స్ కింద వెజిటబుల్స్ రాయాలా. రాశాను, మ్యాంగో బొమ్మ వేసా. మీ అంత బాగా వేసిండకపోవచ్చు, నాకు వచ్చిన కాడికి ట్రై చేశానండి, ఏమనుకోవద్దు. థర్డ్ అనేటువంటిది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనము 4th క్లాస్ అనేటువంటిది వెళ్దాం. 4th క్లాస్ కి సంబంధించి MCQs అనేటువంటిది మనం రాయడం జరిగింది ఆన్సర్స్. అయితే ఇక్కడ ఇది ఒక్కటి రాంగ్ పడింది. 15th అనేటువంటిది ఏ అనేటువంటిది గుర్తుంచుకోండి. ఓకేనా? అది 4th యొక్క కీ. నెక్స్ట్ 16th 17th క్వశ్చన్స్ అనేటువంటివి మనం చూద్దాం. ఈ క్వశ్చన్స్ అనేటువంటివి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ 16th క్వశ్చన్ ఏంటంటే, ఎట్ ద స్కూల్ ఫంక్షన్ ఇట్ వాస్ ప్లాన్డ్ to use plastic plates and glasses to serve food. If you want to stop plastic use, what things will you suggest instead of plastic plates and glasses? స్కూల్ ఫంక్షన్ జరిగిపోతుంది, ప్లాస్టిక్ వాడాలనుకుంటున్నారు, గ్లాసులు, ప్లేట్లు. నువ్వు వద్దనుకుంటున్నావు. వాటికి రెమెడీగా ఏం చెప్తావు అనేటువంటిది. యూ కెన్ యూజ్ స్టీల్, గ్లాస్ ఆర్ బనానా లీవ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్. 2 మార్క్స్ కదండి, సరిపోతుంది. నెక్స్ట్ అండి 17th క్వశ్చన్. రీనా ఎప్పుడు కూడా ఇయర్ ఫోన్స్ గట్టిగా పెట్టుకొని వింటా ఉంటదంట. అదే విధంగా ఈ మ్యాచ్ స్టిక్స్ తోటి చెవులలో క్లీన్ చేస్తూ ఉంటది. ఆమెకు చెవు నొప్పి అనిపించింది, వినలేకపోయింది. మీరు ఎటువంటి సలహా ఇస్తారు? రీనా షుడ్ అవాయిడ్ లౌడ్ మ్యూజిక్ అండ్ నెవర్ క్లీన్ హర్ ఇయర్స్ విత్ ఎ మ్యాచ్ స్టిక్. షీ షుడ్ యూజ్ ఎ సాఫ్ట్ క్లాత్ అండ్ విజిట్ ఎ డాక్టర్ ఇఫ్ పెయిన్ కంటిన్యూస్. అట్లాంటి పెట్టుకోకూడదు కదండి. లౌడ్ నాయిస్ కూడా మనం వినకూడదు చెవులలో పెట్టుకొని. సాఫ్ట్ క్లాత్ తో క్లీన్ చేసుకోవాలా, తప్పదనుకుంటే హాస్పిటల్కి వెళ్ళాలి. నెక్స్ట్ 18th వన్ వచ్చేసి,
సో చూడండి, ఒక ఎట్ ఎ వెడ్డింగ్ సమ్ పీపుల్ టుక్ మోర్ ఫుడ్ దాన్ దే కుడ్ ఈట్. తినడానికి ఎక్కువ పెట్టించుకుంటారు, పిల్లలలో పడేస్తారు. ద లెఫ్ట్ ఓవర్ ఫుడ్ వాస్ థ్రోన్ అవే. సో మిగిలిన పడేస్తారు. ఇట్ రాజుస్ హోమ్ సమ్ టైమ్స్ ఎక్స్ట్రా ఫుడ్ ఈస్ కుక్డ్. ఇఫ్ నో వన్ ఈట్స్ ఇట్ ద ఫుడ్ గెట్స్ స్పాయిల్డ్. సో ఇదే వేస్ట్ చేయడం అంటే ఇదే అండి కాన్సెప్ట్. సో దానికి సంబంధించినటువంటి పెళ్లిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వేస్ట్ అయ్యేటువంటి ఫుడ్కి సంబంధించిన పాయింట్స్ రాయమన్నాడు, ఎట్లా వేస్ట్ అవుతుంది అనేటువంటిది. ఫుడ్ ఈస్ వేస్టెడ్ ఎట్ వెడ్డింగ్స్ వెన్ పీపుల్ టేక్ మోర్ ఫుడ్ than they can eat. The leftover food is thrown away without eating. At home, sometimes extra food is cooked. If it is not eaten in time, it gets spoiled. Food is also wasted when we do not store it properly. మనం కరెక్ట్గా స్టోర్ చేయకపోతే, కరెక్ట్ స్టోర్ చేయకపోతే కూడా అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ వండుకోవడం మంచిది కాదు. పెళ్ళిళ్ళల్లో తినేంత పెట్టించుకోండి, ఆశ కొద్ది ఎక్కువ పెట్టించుకోమాకండి, మీదంతా పడేయమాకండి, మంచి పద్ధతి కాదు. ఓకేనా. నెక్స్ట్ 19th క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, సో ఇన్ యువర్ క్లాస్ ఇఫ్ దెర్ ఇస్ అ బాయ్ హూ కాంట్ హియర్ వెల్, వాట్ విల్ యూ డూ బీ ఏ గుడ్ ఫ్రెండ్ టు హిమ్? మీ క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడంట, సరిగ్గా వినలేకపోతున్నాడు, మీరు ఎలా అతనితో మంచిగా ఉంటారు? ఇఫ్ దెర్ ఇస్ అ బాయ్ ఇన్ మై క్లాస్ హూ కాంట్ హియర్ వెల్, ఐ విల్ బీ కైండ్ టు హిమ్. అతనితో కైండ్గా ఉంటాను, మంచిగా ఉంటాను. ఐ విల్ స్పీక్ స్లోలీ అండ్ క్లియర్లీ సో హీ కెన్ అండర్స్టాండ్ మీ. ఐ విల్ నెవర్ టీజ్ ఆర్ ఇగ్నోర్ హిమ్. అతను టీజ్ చేయను, మర్చిపోను. ఐ విల్ హెల్ప్ హిమ్ ఇన్ స్టడీస్ అండ్ క్లాస్ యాక్టివిటీస్. హెల్ప్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బీ గుడ్ అండ్ హెల్ప్ఫుల్ ఫ్రెండ్ టు హిమ్. అతనికి మంచి ఫ్రెండ్గా ఉంటాను. నెక్స్ట్ 20th క్వశ్చన్ అనేటువంటి చూద్దామండి. సో ఇక్కడ ప్లేట్ అనేటువంటి, మన ప్లేట్లోకి మీల్స్ అనేటువంటివి రైతుల దగ్గర నుంచి వచ్చేటప్పుడు చాలా మంది మనం హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫార్మర్స్ కావచ్చు, బ్లాక్ స్మిత్స్ కావచ్చు, కార్పెంటర్, మిల్లర్. సో వీళ్ళు మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తారు అనేటువంటి చూద్దాం మనకి. ఓకేనా, అది రాయాలి మనం. ఫార్మర్ గ్రోస్ క్రాప్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ ద ఫీల్డ్. నెక్స్ట్ బ్లాక్ స్మిత్ మేక్స్ టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ used in farming. Carpenter makes carts, handles and wooden tools for the farmers. Millers grinds the grains into flour for cooking. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క పోషిస్తూ ఉంటారు. సో ఫీల్డ్ టు ప్లేట్ అంటే ఆహారం అనేటువంటి మన ప్లేట్లోకి వచ్చేదానికి వీళ్ళంతా కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇవి మనం రాయాలి. నెక్స్ట్ 21st వన్ అండి. సో రాణి బాగా పరీక్ష రాసినప్పుడు వాళ్ళమ్మ కౌగిలించుకుంది. ఆ అమ్మాయి హ్యాపీగా చాలా సేఫ్గా అనిపించింది. కానీ ఒకరోజు రాణి ఆడుకుంటుంటే ఒక అపరిచితుడు ఆమెను అసౌకర్యంగా భయం అనిపించేలా తాకాడు. ఈ సందర్భంలో ఏది గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వాటి మీద తేడాలు అనేటువంటిది ఇచ్చాడు. గుడ్ టచ్ మేక్స్ అస్ ఫీల్ సేఫ్, హ్యాపీ అండ్ లవ్డ్ లైక్ ఏ హగ్ ఫ్రమ్ పేరెంట్స్. బ్యాడ్ టచ్ మేక్స్ అస్ ఫీల్ అన్కంఫర్టబుల్, స్కేర్డ్ అండ్ హర్ట్ like when a stranger touches wrongly. We should tell our parents or teachers immediately if someone gives a bad touch. Good touch is caring, bad touch is harmful. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది 4th క్లాస్కి సంబంధించినటువంటి మన ఈవీఎస్ యొక్క ఆన్సర్ కి నీట్గా రాయడం జరిగింది. సో నెక్స్ట్ 5th క్లాస్ సంబంధించి 15 MCQలు అనేటువంటిది మనం నీట్గా రాసాను. ఒకసారి ఆన్సర్స్ అనేటువంటి చూసుకోండి. నెక్స్ట్ 16th 17th క్వశ్చన్ ఒకసారి చూస్తే, ఒక చైల్డ్ సఫర్ అవుతా ఉన్నాడు హిమోగ్లోబిన్ లోపంతో. సో అతను ఏ ఆహార పదార్థాలు తినాలి, సో వాటిని అధిగమించి ఆరోగ్యంగా మారడానికి ఎలా సహాయపడతాయి అనేటువంటిది ఇచ్చాడు. ద చైల్డ్ షుడ్ ఈట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ సచ్ as green leafy vegetables, jaggery, dates, apples, eggs, meat and pulses. These foods help in increasing hemoglobin levels in blood and improve oxygen supply to the body. నెక్స్ట్ 17th వన్. సో ఇక్కడ ఒక రైతుకు 2 పొలాలు ఉన్నాయంట. పొలం ఏ వర్షపు జల్లు వంటి నీటి అవసరం ఉన్న పంట, పరిమితమైన. నెక్స్ట్ పొలం బి అనేటువంటిది పరిమితమైన కానీ నిరంతరం నీరు అవసరమయ్యే పంట. సో ఎటువంటి యూజ్ అవుతాయి అనేటువంటిది ఇచ్చాడు. సో ఎట్లాంటి ఇరిగేషన్ కావాలి, ఫీల్డ్ ఏకి స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావాలా, ఫీల్డ్ బికి డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది కావాలి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. మనం సీతాకోచిలుకల రంగులను, కోయిల పాటలను, రోజా పరిమళాన్ని, పచ్చిక గడ్డి మృత్వాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. నెర్వ్ సిస్టంలో సో ఈ రకమైన వాతావరణ మార్పులకు ప్రతిస్పందించడంలో మనకి ఎలా సహాయపడతాయి, ఏంటివి నెర్వ్ సిస్టంలో ఏవి యూజ్ అవుతాయి అనేటువంటిది ఇచ్చాడు. సో నేను మీకు తెలుగులో చదివే అనేది మీకు కొంచెం క్లియర్గా అర్థం కావడం కోసం పెద్ద క్వశ్చన్ అని చెప్పేసి. ద నెర్వ్ సిస్టమ్ హెల్ప్స్ us to sense charges in our surroundings through sense organs. It receives information, sends messages to the brain, and the brain gives instructions to act accordingly. For example, we can enjoy the colors of a butterfly, the song of a cuckoo, the fragrance of rose, and the softness of grass. ఇదంతా రాస్తారా పిల్లలు ఓన్గా అంటే నన్ను అడగమాకండి. కొంచెం కష్టమైనటువంటి విషయం ఇది. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. పురిపొలాల్లో మనకు ఫిష్ లైక్ ఆర్గానిజమ్స్ అనేటువంటి చూస్తూ ఉంటాం, జీవులు అనేటువంటివి ఉంటాయి. అవి ఏంటి అనేటువంటిది ఇచ్చాడు. క్వశ్చన్ ఏకి ఆన్సర్. సో అవి నిజంగా చేపలా, కాకపోతే ఏంటి, దే ఆర్ నాట్ రియల్ ఫిష్, దే ఆర్ టాడ్పోల్స్, బేబీ ఫ్రాగ్స్, దే ఆర్ ద లార్వా స్టేజ్ ఆఫ్ ఫ్రాగ్స్. నెక్స్ట్ అవి పెరిగినప్పుడు ఎలా మారుతాయి, యాజ్ దే గ్రో దే డెవలప్ లెగ్స్ అండ్ లంగ్స్ అండ్ టర్న్ ఇంటూ ఫ్రాగ్స్.
నెక్స్ట్ అవి పండ్లకి ఎలా యూజ్ అవుతాయంటే ఫ్రాక్స్ ఈట్ ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్ విచ్ హెల్ప్స్ ప్రొటెక్ట్ క్రాప్స్, అవన్నీ పురుగులు అనేవి తిని మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ అండి 28th ఉంది, మనం సాంప్రదాయకంగా వాడేటువంటి టూల్స్ అనేటువంటి రాయమన్నాడు. ప్లవ్ రాసినాను, లెవెలర్, యోక్, సికిల్ రాసిన, ఒకదాని పిక్చర్ గీయమన్నాడు. అదో సికిల్ గీసిన బాగాలేదా? సో మీరు బాగా గీయండి, నాకు వచ్చిన కాడికి గీసా. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూస్తే, సో మనం తయారు చేయాలంటే కిచెన్ రూల్ పేపర్, ఫన్నెల్, టేప్ తీసుకుని స్టెథోస్కోప్ తయారు చేయాలి. సో ఆ స్టెప్స్ అనేటువంటిది రాయమని ఇచ్చాడు, వాటి నుంచి హార్ట్ బీట్ వినడం అనేటువంటిది కూడా. టేక్ ఏ కిచెన్ పేపర్ రోల్ అండ్ ఫన్నెల్, ఫిక్స్ ద ఫన్నెల్ టైట్లీ టు వన్ ఎండ్ ఆఫ్ ద పేపర్ రోల్ యూజింగ్ టేప్, place the funnel end on the chest of a person, so put your ear on the other side of a tube, you can hear the heartbeat clearly through this simple stethoscope. సింపుల్ గా ఈ ప్రాసెస్ ద్వారా మనం వినొచ్చు. సో ఇలా అండి మనం ఆన్సర్స్ అన్ని కూడా పిల్లల చేత రాయించాలి. సో ఇవండి, సో 3rd, 4th, 5th క్లాసెస్ సంబంధించినటువంటి ఈవీఎస్ కి FA2 SAMP2 కి సంబంధించింది అనమాట, సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 2. సో ఇదనమాటకి. సో మరొక వీడియోలో మరొక కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.